భారత రాజ్యాంగంలో కేవలం ఒకే ఒక్క వాక్యం మనందరి పౌరసత్వాన్ని, మన గుర్తింపును శాసిస్తోంది. అదే ఆర్టికల్ 10. వినడానికి చిన్నదే అయినా దీని వెనక చాలా పెద్ద కథే ఉంది. అసలు ఇది ఏం చెప్తోంది? మన పౌరసత్వానికి దీని ప్రాముఖ్యతేంటి? పదండి ఈ విశ్లేషణలో లోతుగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు అసలు విషయానికొద్దాం. మనకు భారత పౌరసత్వం వచ్చింది. మరి అది జీవితాంతం మనతోనే ఉంటుందా? దానికి గ్యారంటీ ఉందా? లేదంటే ఏవైనా కొన్ని పరిస్థితుల్లో మనం దాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉందా? ఈ ప్రశ్న చాలా కీలకమైంది కదూ. దీని గురించే మనమిప్పుడు మాట్లాడుకోబోతున్నాం. ఆశ్చర్యంగా అనిపించొచ్చు, కాని ఈ పెద్ద ప్రశ్నకు సమాధానం మన రాజ్యాంగంలో ఒకే ఒక్క చిన్న వాక్యంలో ఉంది. అవును, నిజమే, కేవలం ఒకే ఒక్క వాక్యం. అదే మన పౌరసత్వం యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. ఇదే ఆ ఆర్టికల్ 10. ఏమంటోందంటే, భారత పౌరుడిగా ఉన్నా లేదా పరిగణించబడే ప్రతి వ్యక్తి పార్లమెంట్ చేసిన ఏదైనా చట్టంలోని నిబంధనలకు లోబడి అటువంటి పౌరుడిగా కొనసాగుతాడు. మొదటిసారి చదవగానే చాలా సింపుల్గా, సూటిగా అనిపిస్తుంది కదా. అంటే ఎవరైతే పౌరులో వాళ్ళు పౌరులుగానే ఉంటారు అని ఒక హామీ ఇస్తున్నట్టు ఉంది. సో, దీని మొదటి ముఖ్యమైన పని ఏంటంటే ఒక రకమైన భరోసా ఇవ్వడం. అంటే రాజ్యాంగం మొదలైన రోజున ఎవరెవరైతే భారత పౌరులుగా ఉన్నారో వాళ్లందరూ ఎలాంటి సందేహం లేకుండా ఆటోమేటిక్గా పౌరులుగానే కంటిన్యూ అవుతారని చెప్పడం. ఒక కంటిన్యూటీని నిర్ధారించడం అన్నమాట. అయితే ఈ హామీ సంపూర్ణమైనదేనా? దీనికి ఎలాంటి షరతులు లేవా అంటే ఇక్కడే కథలో అసలు మెలిక ఉంది. ఆ ఒక్క వాక్యం అంత సింపుల్ కాదు. దానిలో ఒక రెండో భాగముంది. అదే మొత్తం విషయాన్ని మార్చేస్తుంది. ఒక్కసారి దీన్ని విడదీసి చూద్దాం. ఈ ఆర్టికల్లో 2 భాగాలున్నాయి. మొదటిది హామీ, అంటే పౌరసత్వం ఆటోమేటిక్గా కొనసాగుతుంది అని చెబుతుంది. కాని రెండో భాగం ఒక షరతు పెడుతుంది. ఏంటంటే ఇది పార్లమెంటు చేసిన ఏదైనా చట్టంలోని నిబంధనలకు లోబడి ఉంటుంది. చూసారా, ఒకవైపు గ్యారంటీ, మరోవైపు ఒక పెద్ద కండిషన్. ఈ రెండింటి మధ్య ఉన్న ఈ టెన్షనే అసలు కీలకం. ఆ రెండో భాగం, ఆ షరతు, అదే మనకు పార్లమెంటరీ సుప్రిమసీ లేదా పార్లమెంటరీ ఆధిక్యత అనే చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ను పరిచయం చేస్తోంది. దీని అర్థమేంటంటే రాజ్యాంగం ఒక బేస్లైన్ ఇస్తుంది, ఒక పునాది వేస్తుంది. కానీ పౌరసత్వానికి సంబంధించిన రూల్స్ బనానే పూర్తి అధికారం, అంతిమ అధికారం పార్లమెంటుకే ఉంటుంది. అంటే పార్లమెంట్ అధికారాలు ఎంత విస్తృతంగా ఉంటాయో చూడండి. ఒకరికి పౌరసత్వం ఎలా ఇవ్వాలి అంటే అక్విజిషన్, లేదా పౌరసత్వాన్ని ఎలా రద్దు చెయ్యాలి అంటే టర్మినేషన్, ఎవరైనా వదులుకోవాలంటే ఏం చెయ్యాలి, ఇలా ఒకటేంటి పౌరుల రిజిస్ట్రేషన్ నుండి విదేశీ పౌరసత్వ నిబంధనల వరకు అన్నీ పార్లమెంటే నియంత్రించగలదు. సో దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతోంది? ఆర్టికల్ 10 అనేది కేవలం మీ పౌరసత్వం ఉంటుంది అని చెప్పే ఒక సాధారణ వాగ్దానం మాత్రమే కాదు. అంతకంటే చాలా ఎక్కువ. రాజ్యాంగ నిర్మాణంలో దీనికి ఒక స్పెషల్ రోలుంది. చెప్పాలంటే ఇదొక వంతెన లాంటిది. దీన్ని ఇలా కూడా వర్ణించవచ్చు. రాజ్యాంగం ప్రారంభంలో ఉన్న పౌరసత్వానికి, భవిష్యత్తులో చట్టాలు చేసే పార్లమెంట్ అధికారానికి మధ్య ఇది ఒక వారధిగా పనిచేస్తుంది. అవును, ఇది ఒక లింక్ ఆర్టికల్ అన్నమాట. పాత కొత్త విషయాలను, గతాన్ని భవిష్యత్తును కలుపుతుంది. ఈ రాజ్యాంగ వంటెన ఎలా పనిచేస్తుందో చూద్దాం. చూడండి, మొదటి అడుగు ఆర్టికల్స్ 5 నుండి 9. ఇవేం చేశాయంటే రాజ్యాంగం మొదలైన మొదటి రోజు ఎవరు భారత పౌరులో తేల్చేశాయి. ఇక మూడో అడుగు ఆర్టికల్ 11. ఇదేం చేసిందంటే భవిష్యత్తులో పౌరసత్వంపై చట్టాలు చేసే అధికారాన్ని పార్లమెంటుకు ఇచ్చింది. మరి మధ్యలో ఉన్న ఈ రెండో అడుగు ఆర్టికల్ 10, ఇదే ఆ రెండింటినీ కలుపుతూ ఆ కొనసాగింపును, ఆ కంటిన్యూటీని నిర్ధారిస్తుంది. దీనివల్ల వచ్చే ఒక చాలా ముఖ్యమైన ఫలితమేంటో తెలుసా? రాజ్యాంగంలో ఏదో ఒక విషయం గురించి చెప్పలేదు కదా అని చెప్పి ఎవరూ తమ పౌరసత్వాన్ని కోల్పోరు. అంటే ఏకపక్షంగా ఇష్టమొచ్చినట్టు పౌరసత్వాన్ని తీసివేయడానికి వీల్లేదు. ఎవరైనా పౌరసత్వం కోల్పోవాలన్నా లేదా కొనసాగాలన్నా దానికోసం పార్లమెంట్ చేసిన ఒక నిర్దిష్టమైన చట్టం ఉండాల్సిందే. చట్టం ప్రకారమే జరగాలి. రైట్. సో పార్లమెంట్కి ఈ అధికారం ఉందని మనకర్థమైంది. మరి పార్లమెంట్ ఆ అధికారాన్ని ఉపయోగించి చేసిన ప్రధానమైన చట్టమేంటి? ఏదైనా ఉందా? ఖచ్చితంగా ఉంది. అదే
పౌరస్వత్వ చట్టం 1955. ఈరోజు మన దేశంలో పౌరస్వత్వానికి సంబంధించిన దాదాపు అన్ని నియమ నిబంధనలు ఈ ఒక్క చట్టం ఆధారంగానే నడుస్తున్నాయి. మనమింతసేపు మాట్లాడుకున్న ఆర్టికల్ 10, ఆర్టికల్ 11 రాజ్యాంగంలో ఇచ్చిన అధికారంతోనే ఈ చట్టానికి పునాది పడింది. సో చివరిగా ఒక ఆలోచనతో ఈ విశ్లేషణను ముగిద్దాం. పౌరసత్వం అనేది రాజ్యాంగమిచ్చిన ఒక హామీ, ఒక వాగ్దానం. కాని దాని నియంత్రించే తాళంచోవులు మాత్రం పార్లమెంట్ చేతిలోనే ఉన్నాయి. మరి ఒకవైపు ఈ హామీకి, మరోవైపు ఈ అధికారానికి మధ్య ఉన్న ఈ సున్నితమైన బ్యాలెన్స్, ఈ సమతుల్యత భారత పౌరసత్వ స్వభావాన్ని నిజంగా ఎలా ప్రభావితం చేస్తోంది? ఇది ఖచ్చితంగా మనందరం ఆలోచించాల్సిన విషయం.